ఎన్నో సంవత్సరాలుగా థియోలోజియన్స్ దేవుని యొక్క ఇటర్నల్ నేచర్ని వివరించే కీర్తనగా దీన్ని చూస్తూ ఉంటారు. A psalm which explains the eternal nature of God, the eternal attribute of God. There is an attribute of God called eternal. God is eternal. ఆయన కాలానికి వెలుపల ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని చెప్పేటువంటి అట్రిబ్యూట్, దేవుని యొక్క లక్షణం ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఏంటి అని అంటే ఆయన కాలానికి వెలుపల ఉన్నాడు. ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం. టర్నోస్ మీన్స్ టైం. సో హీఈస్ అవుట్ ఆఫ్ టైం. ఈ టైం, ఈ కాలము, ఈ కాల పరిమితులకు ఆయన వెలుపల ఉన్నాడు, దానికి అతీతుడై ఉన్నాడు. కాలాన్ని మొత్తము కూడా, అంటే మొదటి నుంచి అంతం వరకు కూడా ఆయన తన కళ్ళ ఎదుట ఉంచుకొని చూసి దానిలో మార్పులు చేర్పులు చేయడానికి అధికారము కలిగినటువంటి వాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, హీ ఈజ్ సావరెన్ ఓవర్ టైమ్, హీ ఈజ్ సావరెన్ ఓవర్ రియాలిటీ, హీ ఈజ్ సావరెన్ ఓవర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన పుట్టుక దగ్గర నుంచి మన అంతం వరకు కూడా మన జీవితంలో ఏం జరగాలో ఇవన్నీ కూడా ఆయన తెలిసినటువంటి వాడు. అదే 4వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలనే ఉన్నవి. ఏంటంట? రాత్రి అందలి ఒక జాము వలనే ఉన్నవి, గతించిన నిన్నటి వలనే ఉన్నవి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు, 1000 years ఆర్ లైక్ ఫ్యూ మినిట్స్ ఫర్ యూ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక జాములు ఒక పూటలాగా గడిచిపోతాయి 1000 సంవత్సరాలు అనేవి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క టైం లైన్ వేరే ఉంది, దేవుడు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాడు టైంలో అని కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ టైమ్, ఆర్ ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్స్ టైమ్ లైన్ ఈజ్ shrunk. No, it doesn't mean that. అది ఏంటంటే అక్కడ కేవలం ఒక ఏంటంటే ఒక ప్యారలలిజం, లేకపోతే కేవలం ఒక ఏమంటారంటే ఒక మెటఫారికల్ స్టేట్మెంట్ అన్నమాట. కేవలం ఒక జాములాగా గడిచిపోతా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు సమయం అనేటువంటిది దేవునికి లేదు. దేర్ ఆర్ నో కన్స్ట్రెయింట్స్ ఆఫ్ టైమ్ టు గాడ్. గతమని, భవిష్యత్ అని ఇవన్నీ కూడా మన లెక్కలు. ఇంకెన్ని రోజులు ఉంది, ఇవన్నీ కూడా ఈ వయస్సు వల్ల వచ్చేటువంటి మార్పులు, కాలం వల్ల వచ్చేటువంటి మార్పులు, వస్తువులకు మార్పులు వస్తాయి, మనుషులకు మార్పులు వస్తాయి, ఆరోగ్యానికి మార్పు వస్తుంది, లోకానికి మార్పు వస్తుంది, మనుషులకు మార్పు వస్తుంది. కానీ దేవుడు కాలానికి అతీతుడు. ఆ కాలం వల్ల వచ్చేటువంటి మార్పులకు కూడా ఆయన అతీతుడై ఉన్నాడు. నవీన్ అవుతుందా? కాబట్టి దేవుడు మన జీవితంలో జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా ముందుగా చూశాడు అని చెప్పడం అది అతిశయోక్తి కాదు. అది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఎగ్జాజరేషన్ to say that God has seen everything and every event in our life from birth to death. So it is literal. For example, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూస్తే, ఎఫిషియన్స్లో చూడండి 2:10 చూడండి, 2nd chapter 10th verse. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనం నడుచుకోవాలని
వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాం. ఆయన మనల్ని సృష్టించుకున్నప్పుడే, భూమి పునాది వేయబడక ముందే మనల్ని చూసి మనల్ని ఏర్పరచుకున్నప్పుడే వాటిల్లో మనము నడవాలనని కొన్ని సత్క్రియలను దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఆ సత్క్రియల్లో మనం నడవడం కోసమే దేవుడు మనల్ని ఎన్నుకొని, మనల్ని ఏర్పరచుకొని, మనల్ని సృష్టించుకున్నాడు, పుట్టించాడు అనేటువంటిది ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా. అలాగనే మత్తయి సువార్త కూడా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 28:16. మత్తయి సువార్త 28:16. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. మత్తయి సువార్త 28:16 అదేనా? ఒక్క నిమిషం చూస్తా. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇదిగో సదాకాలం వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది గెయిన్ పెంచాలి, గెయిన్ పెంచు, లెవెల్ తగ్గించుకోవాలండి కొంచెం. పర్లా వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ? యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. కాబట్టి మీరేం చేయాలి? మీరు శిష్యులను తయారు చేయండి, సువార్త ప్రకటించండి. లెవెల్ కూడా పెంచు, గెయిన్ పెంచలేదు, కొంచెం గెయిన్ అయి పెంచు. సో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ మీతో ఉన్నాను, మీరు ఆల్రెడీ ఆ పని చేసేసారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మీరు ఏర్పరచుకున్నదే దేనికోసం? మీరు విశ్వాసులుగా జీవిస్తూ విశ్వాసుల్ని తయారు చేయడం కోసం, శిష్యులుగా ఉంటూ శిష్యుల్ని తయారు చేయడం కోసం. దిస్ ఈజ్ వై ఐ హావ్ chosen you to make disciples. This is why God has chosen every believer for that matter, every disciple for that matter. Disciples disciple others, disciple make other disciples, they preach the gospel. That is their lifestyle, that is their identity, that is the will of God, that is the revealed will of God in the life of every believer. చూడండి ఈ మాట ఎలా చెప్తున్నాడు చూసారా? మీరు భయపడొద్దు. మేము ఎలా చెప్తాం? మాకు చదువు ఉందా, మాకు శక్తి ఉందా, మాకు ధైర్యం ఉందా, మేము చేయగలమా అని భయపడొద్దు. ఎందుకనంటే మీరు ఆల్రెడీ చేసేసారు. నేనే దగ్గరుండి మీ చేత ఈ సువార్త ప్రకటించే కార్యక్రమం, ఈ శిష్యులను తయారు చేసే కార్యక్రమం చేయించేశాను. మీతో ఉన్నాను, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. మీ జీవిత కాలమంతా మీతో చేయించాను. ఆ తర్వాత మీ ద్వారా రక్షింపబడి శిష్యులుగా మారబోయేటువంటి వారి జీవితంలో కూడా వారి చేత కూడా చేయించేశాను. ఏం కార్యం అంటే ఇప్పుడు అపోస్తుల ద్వారా ఆది సంఘం వచ్చింది, ఆది సంఘం కాపర్ల ద్వారా, ఆ తర్వాత సంఘం అడ్వాన్స్ అయింది, ఆ తర్వాత రిఫార్మర్స్ వచ్చారు, రిఫార్మర్స్ తర్వాత మిషనరీస్ వచ్చారు, మిషనరీస్ తర్వాత మన భారతదేశానికి వచ్చారు, భారతదేశంలో ఫస్ట్ చర్చ్ ప్లాంటర్స్ ఏర్పడ్డారు, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి మన సౌత్ ఇండియాకి సువార్త వచ్చింది, సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరం తర్వాతనో లేకపోతే 90స్లోనో 80స్లోనో పుట్టినటువంటి నాకు మీ జీవితంలో కూడా
ఆ గ్రేట్ కమిషన్, ఆ రోజు శిష్యులకు ఏదైతే కమిషన్ చెప్పాడో, ఇట్ ఈస్ ఆల్ ఫుల్ఫిల్డ్ ఈవెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ యూ అండ్ మీ, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ కోర్స్. యేసుక్రీస్తులో if you are living for the Lord, if you are in the Lord today, this great commission is already fulfilled in your life. He has seen the completion of the great commission in your life, and he made it possible throughout your life. And he knows about each and every believer that is going to be born till the end of the world. యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను యుగ సమాప్తి వరకు తయారవ్వబోయేటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో జరగవలసిన సత్క్రియ అయినటువంటి సువార్త ప్రకటన, ఆ సువార్త ప్రకటన, శిష్యులు తయారీ, ఈ సువార్త ప్రకటన, శిష్యులు తయారీ, ఇంకా ఏ ఏ సత్క్రియల ద్వారా, ఏ ఏ త్యాగాల ద్వారా, ఏ ఏ సమర్పణల ద్వారా జరగాలో అవన్నీ నేను ఆల్రెడీ చూశాను రా అబ్బాయి, మొత్తం నా కళ్ళ ముందు ఉన్నాయి. మీరెవ్వరు తప్పించుకోలేరు. ఈ గొప్ప మహిమని మీరు తప్పించుకోలేరు, ఈ గొప్ప కృపని మీరెవరు తప్పించుకోలేరు. మీరే కాదు, నా ఎన్నికలో ఉన్నటువంటి ఏ విశ్వాసి తప్పించుకోలేడు యుగ సమాప్తి వరకు. అందుకనే మనందరూ తప్పించుకోలేకపోతున్నాం. అందుకనే విశ్వాసులైనటువంటి వాళ్ళము యేసయ్య కోసం మన జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. దట్ ఈస్ వై ఎవ్రీ బిలీవర్ అమాంగ్ us, we are unable to hold back anything to us without surrendering it to the Christ. We are unable to hold back our time, our energy, our ambitions. As believers, what we should do is, what we will do is, according to the foreknowledge of the true God, the true perfect foreknowledge of the true God, according to it, we will submit our everything to him. We will lose our everything for the sake of Christ and for the sake of the gospel. ఇదంతా కూడా దేవుడు చూసేస్తున్నాడు. చూసేసి ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో, ఇదిగో వాటిల్లో మీరు ఉండాలని, వాటిని మీరు జరిగించాలని కొన్ని సత్క్రియలు మీకోసం ఏర్పాటు చేశాను. ఆ సత్క్రియలు మీరు చేయులాగానే మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాను. చూడండి, దిస్ ప్రూవ్స్ దట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు కాలానికి అతీతుడు, దేవుడు కాలానికి వెలుపల ఉన్నవాడని ఇదిగో ఈ విషయాలే మనకు తెలియజేస్తున్నాయి. అవునా కదా? సో if you accept this attribute of God, if you can see God as God, one of the greatest sin of humanity is being not able to see God as God. దేవుడిని దేవుడిగా చూడలేకపోవడమే మానవ జాతికి దాపరించిన భయంకరమైన పాపం. దీనికి మించిన పాపం ఇంకోటి లేదు. తాగుడు కాదు, వ్యభిచారం కాదు, ఇంకోటి కాదు, దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోవడం. ఈ ఒక్క పాపం ఉంటే చాలు, ఇంక ఏ పాపంలో ఏ క్షణమైనా నువ్వు పడగలుగుతావు, ఏ క్షణమైనా పడగలుగుతావు. ఎంత భయంకరమైన పాపంలో నువ్వు పడగలుగుతావు. ఇప్పుడు ఈ పాపం నీ జీవితంలో ఉంటే దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోవడం. ఏంటి దేవుడిగా చూడలేకపోవడం అంటే? being unable to see God with all his attributes. ఆయన గుణగణాలన్నీ కూడా చూస్తూ, ఆయన గుణగణాలన్నింటినీ కూడా నమ్మి నీ జీవితానికి అప్లై చేసుకోవడం. దట్ ఈస్ సీయింగ్ గాడ్ యాజ్ గాడ్. మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఆయన కాలానికి అతీతుడు, నీ జీవిత కాలమానాన్నంతా కూడా ఆయన ఒక సింగిల్ గ్లాన్స్తో చూసి దాంట్లో జోక్యం చేసుకునే అధికారం కలిగిన వాడు,
అని దేవుని వాక్యం చెప్తా ఉంటే దాన్ని అంగీకరించొద్దా? ఆ విధంగా దేవుని గణపరచొద్దా? ఆ విధంగా ప్రభువుని యాక్సెప్ట్ చేయొద్దా? దట్ హీ ఈజ్ ఇటర్నల్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్. అలా యాక్సెప్ట్ చేసి అప్లై చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దే విల్ ట్రై టు సీ దేర్ ఓన్ లైఫ్ త్రూ ది ఐస్ ఆఫ్ ది ఇటర్నల్ గాడ్. నిత్యుడైనటువంటి దేవుని యొక్క కళ్ళలో నుంచి వారి జీవితాలను వారు చూసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటి, ప్రస్తుతం నా వ్యవహారం ఏంటి, ప్రస్తుతం నేను చేయగలనా లేదా, నేను నా బలహీనతలు ఏంటి, వీటి గురించి ఆలోచించడం కాదు. బలహీనతలు అంటే ఐ మీన్ లిమిటేషన్స్. దేవునిలో బ్రతకడానికి, దేవునికి జీవితాన్ని ఇవ్వడానికి లిమిటేషన్స్ మనం కనిపెట్టుకొని నేను ఇంతకంటే నేను చేయలేనేమో, నా పరిస్థితి బాగాలేదు, నేను బలహీనురాల్ని, అందరూ చేస్తారా ఏంది, కొంతమందికి కొన్ని బలహీనతలు ఉండవా, అందరూ ఒకలాగా ఎట్టుంటారు, ఈ పిచ్చి లాజిక్లన్నీ కూడా తీస్తున్నామనంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ ఇటర్నల్. యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ omniscient. ఆయన సర్వజ్ఞాని అని, ఆయన నిత్యుడని నువ్వు నమ్మట్లా. ఆయన నిత్యుడు కనుకే ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. ఇఫ్ యు బిలీవ్ ఇట్, నువ్వేం చేస్తావో తెలుసా, ఇలా ఆలోచించవు కానీ, బట్ యూ విల్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ లిమిటేషన్స్ టు లివ్ ఫర్ ద లార్డ్, బట్ యూ విల్ ట్రై టు గ్రాస్ప్ the revealed will of God. The revealed will of God. బయల్పరచబడినటువంటి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బయల్పరచబడిన దేవుని చిత్తం. ఎందుకనంటే దేవుని చిత్తము, దేవుని దృష్టిలో నా జీవితం ఏంటి అని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఇష్టపడతాం. దేవుని చిత్తం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మరుగుపరచబడినటువంటి దేవుని చిత్తం, ఇంకోటి బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం. ద మిస్టీరియస్ విల్ ఆఫ్ గాడ్ అండ్ ది రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. వెన్ యు ఆర్ గోయింగ్ టు డై, whom you are going to marry, which job you are going to do in 2 years from now, what kind of career you are going to choose. Mysterious will of God. Of course, in a believer's life nothing is outside the will of God, but things like these are hidden for time being. But from the beginning, God wanted to reveal certain things to you out of His will. Those things are called revealed will of God. కానీ ఫస్ట్ నుంచి కూడా నీకు ఈ మరుగుపరచబడి ఉండకుండా నీకు రివీల్ చేయాలని ఇష్టపడి నీకు రివీల్ చేస్తూ వచ్చినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు అని అంటే బయలుపరచబడిన దేవుని చిత్తము అంటారు. ఏమంటారు? బయలుపరచబడిన దేవుని చిత్తం అంటారు. అది దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో అయితే ఎక్కువగా ప్రవచనాల రూపంలో ఆ దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు బయలుపరిచేవాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే అపోస్తుల బోధ ద్వారా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అదవుతుందో చెప్పింది. సువార్తల ద్వారా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యోహాను సువార్త చదువుతున్నాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నాం. దేవుని చిత్తం ఏంటి అనగానే వెంటనే మనం చెప్పగలగాలి. నీ జీవితం పట్ల అంటే యూనివర్సల్గాని కూడా కాదు, యూనివర్సల్గానే కానీ ఇండివిజువల్గా. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి అన్నప్పుడు ఒక విశ్వాసి ఏం చెప్పగలగాలి అని అంటే,
దేవుని చిత్తము నా జీవితంలో, దేవుని చిత్తం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నాం. ఏమయ్యా దేవుని చిత్తం కనిపెట్టుకుంటున్నావా నీ జీవితం పట్ల? కనిపెట్టుకుంటున్నానండి. కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ఎవరిని పెళ్లి చేసుకోవాలో ప్రార్థన చేసుకొని డిసైడ్ చేసుకో. బైబిల్ చదువుకుంటే ఆ పలానా సంబంధం వచ్చింది, ఆ పలానా సంబంధం యాక్సెప్ట్ చేయాలా వద్దా అని బైబిల్ చదువుకుంటే ఎవడికి తెలీదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ హిడెన్ విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ రివీల్డ్. త్రూ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, బయలుపరిచినటువంటి దేవుని చిత్తం ద్వారా అలాంటి డెసిషన్స్ని మనం తీసుకోవాలి. బయలుపరచబడినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నాం. హేమా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నావా? మంచిది. సంబంధం మీద వచ్చింది కదా, చేసుకుంటావా చేసుకోవా? దేవుడు ఏం మాట్లాడాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ద్వారా? ఏం బయలుపరిచాడు చెప్పమ్మా కాస్త. అబ్బాయిని చేసుకోమని బయలుపరిచాడా, చేసుకోవద్దని బయలుపరిచాడా అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఎవరు పిచ్చోడా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదివితే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదా అని బయలుపరచడరా? తెలివి తక్కువ దద్దమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుడు నాకు బయలుపరిచింది ఏంటో తెలుసా? దేవుని బిడ్డలతోటి ఏక మనస్సు కలిగి ఇతరులను నాకంటే యోగ్యంగా ఎంచుకుంటూ తగ్గించుకుంటూ బ్రతకాలని నాకు బయలుపరిచాడు. అలాంటి సంఘములో సభ్యురాలుగా ఉండాలని బయలుపరిచాడు. అదే నా రక్షణ కొనసాగించుకోవడం అని బయలుపరిచాడు. తిమోతిలాగా బ్రతకాలని బయలుపరిచాడు. ఎపఫ్రాలాగా బ్రతకాలని బయలుపరిచాడు. మరి అలా బ్రతకాలంటే నాకు మంచి సంఘం కావాలి. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా అలాంటి సంఘములో ఉన్న సభ్యుని పెళ్లి చేసుకుంటాను. అలాంటి సంఘాన్ని నాకు కూడా అందించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. అది దేవుడు నాకు బయలుపరిచిన దేవుని చిత్తము. ఇది బయలుపరచబడిన దేవుని చిత్తం. ఇది ప్రతి విశ్వాసికి దేవుడు అందుబాటులో ఉంచిన దేవుని చిత్తం. ఇది ఈ బయలుపరచబడిన దేవుని చిత్తం ద్వారా కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. వీటిని అప్లై చేసుకొని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. గాడ్ ఈజ్ ఎటర్నల్. మన జీవితంలో మనకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు ఎవరిని పెళ్లి చేసుకోవాలో. దేవునికి తెలుసు ఏ స్థలంలో ఉండాలో, ఏ పనిలో ఉండాలో. దేవునికి తెలుసు ఎగ్జాక్ట్గా. తెలుసు కానీ ఎగ్జాక్ట్గా బయలుపరచడం, చిలక జోస్యం చెప్పడం. దేవుని చిత్తం ఎలా బయలుపడుద్ది అని అంటే, బయలుపరచబడినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని అప్లై చేసుకోవాలి. దాన్ని అప్లై చేసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నా టైం లైన్ అంతా దేవుని యొక్క కళ్ళ ఎదుట ఉంది. ఆయన సర్వజ్ఞాని, ఆయన నిత్యుడు కనుక ఆయన బయలుపరచబడిన చిత్తాన్ని నేను ఆశ్రయిస్తే నా జీవితంలో ఏ సమయంలో ఏది జరిగించాలో, నా చేత ఏం చేయించుకోవాలో, ఎక్కడ ఉంచాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఎక్కడికో వెళ్ళి ఎలా బ్రతకాలి ఆయన చూసుకుంటాడు. దేవుని పరిచర్య చేసే శక్తి నాకుందా ఆయన చూసుకుంటాడు. జీవితంలో వచ్చేటువంటి ఒడిదొడుకుల్ని సహించే శక్తి ఉందా ఆయన చూసుకుంటాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన చేసేసాడు నా జీవితంలో ఇవన్నీ. నేను ఎలా తప్పించుకుంటాను? నేను ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేను. ఆయన నా కోసం ఏర్పరిచినటువంటి సత్క్రియల నుంచి నేను తప్పించుకోకూడదనే నన్ను ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు. నేను చేయాల్సింది, నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని అంటే, బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని అనుసరించి నేను నిర్ణయాలు తీసుకుంటే చాలు. నిర్ణయాలు తీసుకుంటే చాలు. చూడండి, ఒక విషయాన్ని నమ్మినప్పుడు దానికోసం ఏదైనా మనం చెయ్యాలి. లేకపోతే నువ్వు నమ్మినట్టు ఎట్లాగైద్ది? అవునా కాదా? ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది.
అది నమ్మినుడు ఏం చేశాడు? క్యూ కట్టుకొని వెళ్ళి వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏదో బీసీజీ వ్యాక్సిన్, టీబీకి వ్యాక్సిన్ మళ్ళా వచ్చింది. అది పని చేస్తాను నమ్మినోడు ఏం చేస్తాడు? క్యూ కట్టి వెళ్ళి వేయించుకుంటాడు. సో ఒక విషయాన్ని నమ్మితే దానికోసం మనం చేసేది ఏదైనా ఉంటుంది కదా, దానికోసం మనం ఏదో ఒక ఎఫర్ట్ పెడతాం కదా. ఏం ఎఫర్ట్ పెట్టుకొని నమ్మి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నా అంటే నమ్మినట్టు అయిద్ది, అది అవ్వదు. సో దేవుడే మొత్తం చేస్తాడు, దేవుడే మొత్తం చేసేసాడు, ఆయన నిత్యుడే, ఆయన సర్వజ్ఞాని, నమ్మాను అని నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే నమ్మినట్టు కాదు. మరి నమ్మి నువ్వేం చేయాలి? ఆయన నిత్యుడు, దానికి నువ్వేం చేస్తావు? ఆయనే అన్నీ చేసుకుంటూ పోతాడు, దానికి నువ్వేం చేస్తావు? కాబట్టి ఖచ్చితంగా దీనికి మాత్రం నిమ్మకి నీరెత్తినట్టే కూర్చోవాలి అనిపిస్తుంది, కానీ కాదు. అదే కదా, మొత్తం ఆయన చేసేసాడని చెప్తా ఉంటే, మొత్తం ఆయన నిత్యుడని చెప్తా ఉంటే, నా జీవితం అంతా ఆయన కళ్ళ ముందు ఉందని చెప్తా ఉంటే ఇంక నేను చేసేది ఏముంటుంది? ఈ విషయాన్ని నమ్మినోడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఊరకు కూర్చోవాలి, ఎవరికి ఏమనిపిస్తే చేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఏం జరిగినా దేవుని చిత్తమే జరిగిద్దిలే అనుకొని ముందుకెళ్ళిపోతా. నో, ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేవాడు దేవుని చిత్తాన్ని, లేకపోతే ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేవాడు దేవుడు నిత్యుడు, ఆయన సర్వజ్ఞాని అని నమ్మట్లేదని అర్థం. నమ్మినవాడు అలా చేయడు. నమ్మినవాడు ఏం చేస్తాడంటే, సరే ఈ సర్వజ్ఞాని అయినటువంటి వాడు, నా జీవితం గురించి మొత్తం తెలిసినవాడు, మొత్తం చేయించేసినవాడు, నా ఫ్యూచర్ మొత్తం ఆయన దగ్గరుండి చూసినవాడు, ఎంతో కొంత రివీల్ చేసి ఉంటాడు కదా, ఎంతో కొంత లీక్ చేసి ఉంటాడు కదా. ఏం లీక్ చేశాడో చూద్దాం అని అనుకోవద్దు? అనుకోవాలవద్దా? ఎంతో కొంత. ఎందుకు అబ్బాయి, నీ జీవితాన్ని గురించి మొత్తం వీడియో ఉంది నా దగ్గర, పెన్ డ్రైవ్లో మొత్తం నీ జీవితం అంతా వీడియో ఉంది, నీ భవిష్యత్తు నేను మొత్తం రికార్డ్ చేశాను, టైం మెషిన్లో పెట్టి మొత్తం నా దగ్గర వీడియో ఉంది పెన్ డ్రైవ్లో, నాకు చూపిస్తావు అన్నాడు. భయం ఉన్న వాళ్ళైతే అమ్మో వద్దులే, అన్నీ చూపించొద్దు, కొన్ని ఏదైనా హింట్. ఆ పెన్ డ్రైవ్లో నీ జీవితం అంతా ఉందని నిజంగా నమ్మితే ఏం చేస్తావు? కొంచెం లీక్ చేయమని అడుగుతావు. దేవుడు ఆల్రెడీ లీక్ చేశాడు. బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం. కానీ ఏం లీక్ చేశాడంటే, ప్రతి విశ్వాస జీవితంలో కామన్గా జరిగేటువంటి వాటిని లీక్ చేశాడు. ప్రతి విశ్వాస జీవితంలో కామన్గా జరిగే వాటిని లీక్ చేశాడు. దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ, దాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉన్నామా లేదా అనేది చూసుకుంటే, ప్రతి డీటెయిల్ కూడా ఆయన చిత్తానుసారంగానే జరుగుతాయి. ప్రతి డీటెయిల్ ఆయన చిత్తానుసారంగానే జరుగుతాయి. సో అలా లీక్ చేసిన దాన్ని ఏమంటారనంటే ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. అది దేవుడు ప్రవచనాల ద్వారా, అపోస్తుల బోధ ద్వారా మనకు బయలుపరిచాడు. ఇదే ఇప్పుడు మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో చూస్తాం. చూడండి, యోహాను సువార్తకు వచ్చేసేయండి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. చూసావా? ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ? 17వ వచనంలో ఏమన్నాడు? మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరుగు వాడవు, నీకు సమస్తమును. చూసావా ఏమన్నాడు? యు నో ఎవ్రీథింగ్ లార్డ్, యు ఆర్ ఆమ్నిషియంట్, యు ఆర్ ఇటర్నల్. నా జీవిత కాలమానం అంతా కూడా నీ కళ్ళెదుట లేదా? నేను నిన్ను ప్రేమిస్తానో ప్రేమించనో
ఇదివరకు ప్రేమించానో లేదో, ఇప్పుడు ప్రేమిస్తానో లేదో, రేపొద్దున ప్రేమిస్తాను, నీకు తెలీదా ప్రభా? నీకు తెలుసు, నీకు తెలుసు. పరీక్షించు. సరిచేయదలుచుకుంటే సరిచేయి ప్రభా. నువ్వు ఊరుకుంటావా? నీ మీద ప్రేమను తీసుకొని రాకుండా ఊరుకుంటావా? నీ ప్రేమను చూపించకుండా, నీ పట్ల ప్రేమని పుట్టించకుండా నువ్వు ఊరుకుంటావా? నా కోసం మరణించావు సిలువలో, నీ జీవితం అంతా నా కోసం ఇచ్చావు. You gave your whole life for me. Every minute of your life on this earth you have spent it on my life, on my life. You died on that cross for me. నువ్వెవరో నాకు తెలియదని చెప్పి నేను బయట 3 సార్లు చెప్తూ ఒట్టు పెట్టుకుంటూ ఉన్న సమయంలో కూడా నా కోసమే బ్రతుకుతున్నావు, నా కోసమే చెంపదెబ్బలు కొట్టించుకుంటున్నావు, నా కోసమే ముళ్ళ కిరీటం పెట్టించుకుంటున్నావు, నా కోసమే ముఖం మీద ఉమ్ము వేయించుకుని అవమానపడతా ఉన్నావు, నా కోసమే ఒళ్ళు చీల్చబడేలాగా కొట్టబడి బ్రతకే అవకాశం లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు నా కోసం. While I am still sinning, while I am still in my unbelief, you are bleeding and dying and bearing all my insult upon your shoulders. ఇంతగా నన్ను ప్రేమించిన వాడివి, ఇంతగా నీ ప్రేమను చూపిస్తూ నాలో ప్రేమను కలిగించకుండా ఉంటావా నువ్వు? ఇంతగా నా కోసం బ్రతుకుతా ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమించకుండా ఉండగలనా? కెన్ ఐ లివ్ వితౌట్ లవింగ్ యూ? ఇస్ ఇట్ పాసిబుల్? యు నో ఎవ్రీథింగ్. ప్రతి డీటెయిల్ కూడా నా జీవితంలో నా గురించి నీకు తెలుసు ప్రభా, నా గురించి నీకు తెలుసు. కాబట్టి నేను ఎలా నడవాలో నాకు చెప్పు, నేనేం చేయాలో నాకు చెప్పు. రివీల్ యువర్ విల్ టు మీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు రివీల్ ఇట్, అండ్ ద రెస్ట్ ఐ lay myself, my life, the rest of my life, the rest of the events of my life, I keep it in your hands. I know you're omniscient and eternal and you know everything, what I'm going to do, the weaknesses I'm going to have, and also the love I'm going to show towards you. You know everything. అని అడిగినప్పుడు సరే ఇక్కడ ఏం చేశాడని మనం విన్నాం, మనం మాట్లాడుకున్నాం. అఫర్మేటివ్స్ని ఆపేశాడని విన్నాం కదా. He stopped affirmatives. He stopped saying, yes Lord, I love you. Yes Lord, I love you. He stopped it. Lord, you know everything, not me. You know everything. చూడు, ఆ తర్వాత మూడోసారి ప్రభు ఏమన్నాడు అని అంటే, నా గొర్రెలను మేపుము అన్నాడు. ఏమన్నాడు? నా గొర్రెలను మేపు. ఫీడ్ మై షీప్. సువార్త ద్వారా, వాక్యం ద్వారా, నా మాటల ద్వారా శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను ఏం చేయాలి? నా మాటల ద్వారా వారిని నువ్వు బలపరచాలి. గొర్రెలను ఒక గొర్రెల కాపరి మేపినట్లుగా, సంరక్షించుకుంటూ మేపినట్టుగా, అవి ఎదుగుతున్నాయో లేదో చూసుకుంటూ మేపినట్లుగా నీవు కూడా ఇతరులను సువార్త చెప్పి వారు నాలో ఎదుగుతున్నారో లేదో, నాకు శిష్యులుగా మారుతున్నారో లేదో చూసుకుంటూ నువ్వేం చేయాలి? నువ్వు వారిని మేపాలి. సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు యూ. దట్ ఈస్ ది కమిషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు యూ. కానీ ఈ గొర్రెలు మేపడం అనంటే వాళ్ళకేదో కొంత వాక్యం చెప్పి, వాళ్ళకేదో కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళకేదో కొన్ని మాటలు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళని మేపినట్లుగా అవ్వదు. ఈ గొర్రెల్ని మేపడం అంటే అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ టీచింగ్ దెమ్ సమ్ థింగ్స్. నో, ఫీడింగ్ మై షీప్ మీన్స్ సంథింగ్ ఎల్స్ అని చెప్తూ he carries on, he goes on to say a prophecy along with the commission. So there is a commission followed by a
prophecy. The commission is feed my sheep. The prophecy reveals to him what kind of commitment he need to keep or show in order to carry out that commission of feeding his sheep. ఆయన గొర్రెలు మేపాలి, కానీ ఆయన గొర్రెలు మేపాలంటే ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అనే దాన్ని రివీల్ చేసేటువంటి ప్రవచనం ఇది. ఏమంటున్నాడు? నీవు యవనమై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అతనితో చెప్పాను. యవనమై ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు, కానీ నీ ముసలితనంలో ఏం చేస్తాడు? ఒక నడుము నిన్ను నడిపిస్తే కానీ నువ్వు వెళ్ళలేని పరిస్థితికి వస్తుంది. అప్పుడు నీకు ఇష్టం లేని స్థలానికి ఒకడు నిన్ను నడిపిస్తాడు. నాకు ఇక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని అంటే కుదరదు. నీకు ఇష్టం లేని స్థానానికి నువ్వు నడిపింపబడేటువంటి పరిస్థితి నీకు రాబోతుంది. ఏంటి ఆ ఇష్టం లేని స్థలము అని అంటే పేతురు యొక్క మరణమే. 19లో చాలా స్పష్టంగా రాశారు, అతని ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరుస్తాడో ఆ మరణాన్ని గురించి ఆయన చెప్పి ఆ తర్వాత ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో ఆయనను మరలా ఏమన్నాడు? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. సో దిస్ ఈస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. ఫీడ్ మై షీప్. ఆ కమిషన్లోనే ఆయన చిత్తం రివీల్ అయ్యింది. ఫాలో మీ, ఆ కమాండ్మెంట్లో ఆయన చిత్తం రివీల్ అయ్యింది. నీ మరణము ద్వారా నన్ను నువ్వు ఘనపరుస్తావు అనే ప్రవచనంలో కూడా ఆయన చిత్తము రివీల్ అయ్యింది. గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ వెరీ మచ్ టు పీటర్, వెరీ మచ్. నీ జీవితం ఎలా ఉండబోతుంది? దీని ద్వారా నాకు మహిమ. ఇది నా ప్రణాళికే, గుర్తుపెట్టుకో. నన్ను వెంబడించినప్పుడు, నన్ను వెంబడించే ప్రక్రియలోనే నీ జీవితంలో ఇది జరుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఓటం అనుకోవద్దు, శాపం అనుకోవద్దు, నువ్వు చేసిన పాపాలకు వచ్చినటువంటి శిక్ష అనుకోవద్దు. నా చిత్తం ఇది. అర్థమవుతుందా? నేను కూడా ఇదే మార్గం గుండా వెళ్ళాను కదా. నన్ను వెంబడించినప్పుడు నీకు కూడా ఇదే సంభవిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది? కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అరే ఏంటి ఇలా జరిగింది అని నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? అదవుతుంది చెప్పింది. కానీ ఒకటైతే నీ జీవితంలో జరుగుద్ది. అదేంటో తెలుసా? నేను ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు నువ్వు సువార్త ప్రకటిస్తూనే ఉంటావు. వేలాది మందిని నువ్వు దేవునిలోకి, నాలోకి నువ్వు నడిపిస్తూనే ఉంటావు. నరకం నుంచి తప్పించి వారిని రక్షణలోకి నడిపిస్తూ ఉంటావు. నీలాంటి శిష్యులుగా విశ్వాసముతో నన్ను ఆరాధించే వారిగా, నాలో నిజమైన సంతోషాన్ని, ప్రేమని చూసి ఆనందించే వాళ్ళగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వాళ్ళుగా వేల మంది నువ్వు చేస్తూనే ఉంటావు నీ జీవిత కాలంలో. వేల మందిని. అపోస్తల కార్యంలో ఇది ఎలా నెరవేరిందో మనం చూస్తాం. నెక్స్ట్ పెంతెకోస్తు దినాన, ఒక్క దినానే 3000 మంది ఎలాగా పేతురు చెప్పినట్టు వాక్యాన్ని బట్టి రక్షింపబడ్డారో, సంఘముగా మారారో, సంఘముగా ఎదుగుతూ ఉన్నారో, నిజమైన సభ్యులుగా ఎలా ఎదుగుతూ ఉన్నారో, వాళ్ళు కూడా శిష్యులుగా ఎలా మారిపోతూ ఉన్నారో, ఇవన్నీ మన అపోస్తల కార్యంలో చూస్తాం. అదవుతుందా? ఆ ప్రవచనం నెరవేరింది.
that revealed will of God had been fulfilled in the life of Peter. చూడండి, మరణము ద్వారా నువ్వు నన్ను మహింపరుస్తావు. ఇలాంటి మరణం నీకు సంభవించబోతావు. నా ప్రవచనం ఇది, నా ప్రవచనం, నా శాపం కాదు. నా గొర్రెలను మేపు అని చెప్పానే, ఆ మేపే విధానాన్ని నేను ప్రవచించి చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? నన్ను వెంబడించు అంటున్నానే, ఆ వెంబడించే విధానాన్ని నేను ప్రవచించి చెప్తున్నాను. Your death is going to be a difficult death and you're going to glorify me because it is my prophecy. మరణం ద్వారా దేవుని మనం మహింపరచొచ్చా? ఆ తర్వాత యోహాను ఇక్కడ ఒక నోట్ రాస్తా ఉన్నాడు, ఒక కమెంటరీ రాస్తున్నాడు. ఏంటంటే ఆయన మరణము ద్వారా, ఎలాంటి మరణము ద్వారా మహిమపరచబోతున్నాడో దాని గురించే ప్రవచనం అని చెప్పి యోహాను అక్కడ రాశాడు కదా. సో మరణము ద్వారా మనం దేవుణ్ణి మహింపరచగలుగుతామా అని అంటే చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:56 చకచక తీస్తే తొందరగా మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:56. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఏంటంట? పాపము. మరణానికి ఒక ముళ్ళుంది. పాముకు కోరలున్నాయి, తేలుకు ముళ్ళుంది కదా. ముళ్ళు విరిచేస్తే తేలు ఏం చేయలేదు. తేలు వల్ల మనకేం నష్టమేమైనా ఉందా? ఏం లేదు, దాంతో ఆడుకోవచ్చు. పాము కూరలు పీకేశారనుకోండి, పాముతో ఆడుకోవచ్చా లేదా? ఎందుకని? విషపు కూరల్ని పీకేశారు. అలాగనే మరణానికి కూడా ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పేరేంటో తెలుసా? పాపం. ఏంటంట ముళ్ళు పేరు? పాపం. అది మరణానికి ఉన్న ముళ్ళు. ఈ పాపం అనేటువంటి ముళ్ళు, దీనికి బలం, దీనికి అంత విషము లేకపోతే దీనికి అంత బలం రావడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం. అదే వచ్చిన మనకి చెప్పేది. ధర్మశాస్త్రం మీదనే ఆధారపడి మనం చేసేటువంటి కొన్ని క్రియల ద్వారానే మనం దేవుని మెప్పిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తే, మన సొంత ప్రివిలేజెస్ ద్వారా, గురువారం మాట్లాడుకున్నాం కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మనకున్న ప్రివిలేజెస్ ద్వారా, మనకున్నటువంటి డిసిప్లిన్స్ ద్వారా, మన స్వనీతి ద్వారా, మన స్వభక్తి ద్వారా కదా, వీటినే కదా పౌలు ఏమన్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నానండి. వీటినే పౌలు ఏమన్నాడు? నష్టం అన్నాడు కదా. సో వీటి ద్వారా మనం ఏదో దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చని అనుకుంటే, వీటి ద్వారా మనము నీతిమంతులం అవ్వచ్చు అనుకుంటే, ఇవి సరిపోతే క్రిస్టియన్ లైఫ్ అంటే ఇంకేందండి అని అనుకున్నావంటే, పాపం అనేటువంటి దానికి దాన్ని నువ్వు బలపరిచిన వాడు అవుతావు. నీలో ఉన్న పాపాన్ని నేను పాపం చేయడం ఏంటి, అసలు నాకు ఏం పాపం, ఏం అలవాట్లు లేవు, నాకేం లేవు, ఒకళ్ళని అన్యాయం చేసింది లేదు, నాలో పాపం ఉండడం ఏంటి అని అనుకుంటావు. కానీ ఆ గర్వం అనే పాపము, ఆ ప్రిజంప్షియస్ సిన్ కదా, ఏంటంటే తెలుగులో దురభిమాన పాపం, ఆ గర్వము, ఆ జీవపు డంబము, ఆ అవిశ్వాసము, నీ మీదనే నువ్వు ఆధారపడేటువంటి స్వభావము, ఈ దుర్మార్గపు ఆలోచన ఇంకా బలపడుద్ది. బలమైన కోరలు పెరుగుతాయి పాముకి. అదవుతుందా? ఏంటి పాము? ఏంటి? మరణం అనే పాము కదా. అప్పుడు అది కాటేసింది అనుకోండి, గట్టిగా దెబ్బతింటాం. అప్పుడు మరణం కాటేసిన సమయంలో కేవలం కన్ను మూసి ఈ లోకాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, విషం అందరితో ఆగిపోదు, నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, దేవుని ఉగ్రతకు పాత్రుడిగా చేస్తుంది. నిత్యత్వం వరకు దేవుని ఉగ్రతలో మాడిపోతూ ఉంటావు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అది జరుగుతుంది.
ఎందుకని? మరణానికి ఏముంది? బలమైన విషపు కోరలు ఉన్నాయి. కానీ అలా కాకుండా కృప మీద ఆధారపడి, కృప కోసం ప్రాకులాడుతూ, యేసయ్య కోసం ప్రాకులాడుతూ, ప్రభుతో సంబంధం కలిగి ఉండడం కోసం ప్రాకులాడుతూ, స్థానిక సంఘంలో ఉంటూ, తగ్గించుకుంటూ, నేర్చుకుంటూ, నిన్ను నలగొట్టుకుంటూ, నీ ఈగోని నలగొట్టుకుంటూ, నీ గర్వాన్ని నలగొట్టుకొని మనసంతా ప్రభు వైపు పెట్టి కృప మీద ఆధారపడి బ్రతికావనుకో, నీలో ఏ మెరిట్ కూడా లేదు, నేను ఆధారపడాల్సింది కృప మీదే అని దేవుని మీద ఆధారపడడం కోసం సహోదరులతో జీవితాన్ని పంచుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, అడిగి తెలుసుకుంటూ, దేవుని కోసం నీ సమయాన్ని ఇస్తూ కృప కృప కృపకు కోసం ప్రాకులాడుతూ బ్రతికావనుకో, నువ్వు ధర్మశాస్త్రాన్ని మీద ఆధారపడట్లా. కాబట్టి ఈ కోరలకు ఏముండదు? బలం ఉండదు. ఆ కోరలు ఇరిగిపోతాయి. మరణానికి ఉన్నటువంటి ముళ్ళు ఏమేమిపోతుంది? అది వాడిపోయి రాలిపోద్ది. అది రాలిపోయినప్పుడు ఇంకా మనం పాముతో ఆడుకోవచ్చు, ఆ మరణంతో మనం ఆడుకోవచ్చు. ఆ మరణం మన మీదకి వచ్చిన తర్వాత కూడా అది మనల్ని ఏమీ చేయలేదు, కానీ ప్రభు దగ్గరికే తీసుకెళ్తుంది. నిత్యత్వంలోకి, నిత్యము ఆయన వలె ఉంటూ, ఏ పాపము లేని స్థితిలోకి వెళ్ళిపోయి, ఏ బలహీనత లేని స్థితిలోకి వెళ్ళిపోయి, నిత్యము ఆయన్ని ఆరాధించుకుంటూ, ప్రతి క్షణము ఆయనలో సంతోషిస్తూ, నూతనమైన ఆనందంతో ఉప్పొంగుతూ ఉండేటువంటి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాం తప్ప అంతకు మించి ఆ మరణం మనల్ని ఏమీ కూడా చేయలేదు. ఎవరికి? కృప మీద ఆధారపడుతూ ప్రభు కోసం ప్రాకులాడుతూ బ్రతికిన వాళ్ళకి. అంతేగాని నీ నీతిని ఆస్పదం చేసుకొని, నీ శరీరాన్ని ఆస్పదం చేసుకొని, నీకున్న ప్రివిలేజెస్ని ఆస్పదం చేసుకొని, పర్వాలేదు నేను చాలామందికి ఎంత బాగానే ఉన్నా, నేనే తప్పుడు పనులు చేయట్లా అనే, ఇందులో బాగున్నా అని లెక్కేసుకొని ఇంట్లో కూర్చొని ముసుగు కప్పుకొని కూర్చునే వాళ్ళకి కాదు. ఎందుకంటే దే ఆర్ సో కంటెంట్ అబౌట్ దేర్ ఓన్ మొరాలిటీ. వాళ్ళ సొంత భక్తి, సొంత నీతి ద్వారా వాళ్ళు చాలా సాటిస్ఫై అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ సంఘానికి రారు. వాళ్ళకి సంఘం అవసరం లేదు, వాళ్ళకి సహోదరులు అవసరం లేదు, స్థానిక సంఘం అవసరం లేదు. చుట్టం చూపుకు వచ్చి వెళ్ళిపోతుంటారు, ఆదివారం క్రైస్తవులుగా ఉంటారు. వాళ్ళకి పరిచర్యలు అవసరం లేదు, దేవుని కోసం బ్రతకడం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకు? బికాస్ దే ఆర్ కంటెంట్ విత్ దేర్ ఓన్ రైచియస్నెస్. అటువంటి వారి జీవితంలో ఈ పాము కోరలు గట్టిగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. అది కాటేసినప్పుడు మామూలుగా ఉండదు, దెబ్బ మామూలుగా ఉండదు. కానీ ఒక విశ్వాస జీవితంలో ముళ్ళు లేదు. కాబట్టి హౌ కెన్ ఎ బిలీవర్ గ్లోరిఫై గాడ్ త్రూ హిస్ డెత్ అన్నప్పుడు, బై అవర్ విక్టరీ ఇన్ డెత్. మరణం మీద మనకున్న జయమును బట్టి, ఆ జయము ద్వారా దేవుని మహింపరుస్తాం. ఆ పేతురు హింసింపబడతా ఉన్నప్పుడు, చంపబడతా ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి కేకలు, ఆర్తనాదాలు, ఆయన కలిగినటువంటి నొప్పి, ఇవి దేవునికి మహిమ కాదు. యాక్చువల్గా ఆ మరణము ద్వారా ఆయన పొందబోయేటువంటి విజయమే దేవునికి మహిమ. మనం పొందబోయే విజయమే దేవునికి మహిమ. చావుకి దేవునికి మహిమ ఏంటండి? హింసింపబడ్డం దేవునికి మహిమ ఏంటండి? అంటే నేను హింసింపబడితే దేవుడు మహిమ పొందుతాడా? నేను చచ్చిపోతే దేవునికి మహిమ పొందుతాడా? ఇదేం దేవుడు అండి అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసి చచ్చిపోతే, ఈ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుంది విశ్వాసులకి, మీ అందరికి కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకైతే కదా నువ్వు బాధపడాల్సింది. ఆయన మరణం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఎందుకు ఆయన విశ్వాసుల మరణం ద్వారా మహిమ పొందుతారంటే, విశ్వాసులు మరణాన్ని జయిస్తారు కనుక, వాళ్ళు మరణాన్ని జయించి, ఆ మరణముకు ఉన్నటువంటి ముళ్ళు వాళ్ళని కాటు వేయకుండా ఉన్నప్పుడు, ఆ మరణాన్ని జయించి వాళ్ళు నిత్య జీవానికి వెళ్తున్నప్పుడు, దాన్ని బట్టి ప్రభు ఘనత పొందుతాడు, సంతోషిస్తాడు. అర్థమవుతుందా?
రెండోది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8, ఫిలిప్పియన్స్ 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అతి శ్రేష్టమైన the surpassing worth of knowing him. There is a worth in knowing him. For that surpassing worth of knowing him, దానికోసం నేను సమస్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. నా ప్రాణమైన సరే నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈ మాట ఇక్కడ చెప్పలేదు, కానీ ఆల్రెడీ మనం చదువుకున్నాం లేదా గుర్తుందా? వీలైతే నేను మరణించి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడ ఉండడం నేను ఇక్కడ కొన్నాళ్ళు బ్రతికున్న మీకు అవసరం. రెంటి మధ్యలో నేను ఏమై ఉన్నాను? నేను ఇరకబడి ఉన్నాను అన్నాడు కదా. ఏ రెంటి మధ్య? మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా, ఎలాగో నన్ను చంపేస్తున్నారని సూసైడ్ చేసుకుందామని కాదు, ఆల్రెడీ ఆయన్ని చంపబోతున్నారు. అర్థమవుతుందా? అంటే చంపబడకూడదని ప్రార్థన చేద్దామా, తప్పించుకుందామా, లేకపోతే చంపబడి ఎలాగో చంపేస్తున్నారు కాబట్టి చంపబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా అనేటువంటిది. అర్థమవుతుందా? సో ఈ రెంట మధ్య నేను ఇరుకబడి ఉన్నాను. అంటే ఈ జీవితం కూడా నాకు వ్యర్థమే ఒక రకంగా చూసుకుంటే. నాకు అదే మేలు అంటున్నాడు. ఏది మేలంట? ఈ లోకంలో ఉండడం, పరిచయం చేయడం, ప్రసంగాలు చేయడం, చర్చ్ ప్లాంట్ చేయడం, గొప్ప అపోస్తులుగా పేరు పొందడం కాదు. ఏది మేలు అంటున్నాడు? నాకు అదే మేలు అన్నాడు. గుర్తుందా? చదువుకున్నా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే. నాకు అదే మేలు, నాకు ఇది నష్టం. ఎందుకంటే ఆయన కోసం మరణించే వారి జీవితంలో ఏముంటుంది అని అంటే ద సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కోసం మరణిస్తున్న వారు వాళ్ళ జీవితంలో ద సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్, యేసుక్రీస్తును ఎరుగుట, ఆయనతో సహవాసం చేసి ఆయనతోటి సంబంధం కలిగి ఆయన గురించి ఎరుగుట అనేటువంటి గొప్ప వర్త్, ఏమంటారు దాన్ని, గొప్ప విలువ. ఆ విలువ కోసం విశ్వాసులు దేవుని నిమిత్తం ప్రాణాలని పెడతారు. ఆ వర్త్ను చూసి దేవుడు మహిమ పొందుతాడు. నెంబర్ 1 ఈజ్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ because we are becoming victorious over death. The second point is God is glorified because we are earning a surpassing worth of knowing him. ఆయన ఇంకా ఎరగడానికి విశ్వాసులు ప్రాణం పెడతారు. ప్రాణం పెట్టిన తర్వాత మరణపు ముళ్ళు తుంచబడింది కాబట్టి నిత్య జీవనంలో ఇంకా ఆయన ఎరుగుతూ, ఆయనలో ఆనందిస్తూ, ఆయనతో స్నేహం చేస్తూ నిత్యత్వాన్ని గడుపుతారు. అదవుతుందా? ఆ గొప్ప విలువ వాళ్ళ జీవితంలోకి రాబోతుంది. ఆ విలువైనటువంటి భవిష్యత్తు వాళ్ళకి రాబోతుంది కదా. A worthy future. That is what glorifies God. That is what glorifies God. He is not a sadist. He is not a sadist. Even your death is a win-win situation. Even your death is a victory to you and a glory to God. గుర్తుపెట్టుకోండి. చూడండి, 3వది యోహాను సువార్త 12:25-26 వచనాలు. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 12, 25-26 verses. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవము కొరకు దానిని
కాపాడుకుంటారు. యు విల్ ప్రిజర్వ్ యువర్ లైఫ్. హి ఈస్ గ్లోరిఫైడ్ ఇన్ అవర్ డెత్, ఇన్ ఎ బిలీవర్స్ డెత్, బికాస్ a believer will preserve his life for eternal life, for eternity. నిత్య జీవం కోసం తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు కదా? నిత్య జీవం కోసం. ఏదైనా ఆహార పదార్థాలను తెచ్చుకున్నాం అనుకోండి, కూరగాయలు తెచ్చుకున్నాం, మనం తిన్నంత తిని మనం ఏం చేస్తాం, దాన్ని తినడం అయిపోయిన తర్వాత అలాగనే పెట్టేసి మనం ఇంకా తిన్నాంలే అని అలా పెడితే తినలేము, అది చెడిపోయి కంపు కొట్టింది, అవునా? ఎందుకు పనికి రాకుండా పోద్ది, తర్వాత చెత్త కుప్పలో పడేయాలి, అవునా కదా? అలా కాకుండా మనం ఏం చేస్తాం, తినంత తినేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇంకా తినలేమని, లేకపోతే తినడం ఆపేయడం బెటర్. ఇంకా ఆపేసి దీన్ని ఏం చేయొచ్చు, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ప్రిజర్వ్ చేసుకుంటే రేపటికి మళ్ళా అది ఉపయోగపడుతుంది అనుకుంటాం కదా? అలాగనే ఈ జీవితంలో జీవితాన్ని జీవించిన అంతకాలం జీవించి, అది కూడా ప్రభు కోసమే జీవిస్తాం. జీవించిన తర్వాత ఇక చాలు, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, సమయం వచ్చేసింది. ఆ సమయం మనకు అర్థమైపోద్ది. ఆ సమయం వచ్చినప్పుడు ఇట్స్ టైమ్ టు ప్రిజర్వ్ అనుకొని ఒక విశ్వాసి మరణిస్తాడు. ఆ మరణం అనేటువంటిది విశ్వాస జీవితానికి సమాప్తం కాదు, అదేదో ఒక ఓటమి కాదు, అదేదో ఒక నష్టం కాదు, కానీ అయిపోయింది, జీవించినంతసేపు జీవించాం, నౌ లెట్ us ప్రిజర్వ్ అనుకొని తన జీవితాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాడు. ప్రిజర్వ్ చేసుకోకపోతే ఏమైంది, ఆఖరి మినిట్ వరకు నేను ప్రిజర్వ్ చేసుకున్నాను ఆలోచన నాకొద్దు, యేసయ్యలో మరణిద్దామని ఆలోచన నాకొద్దు అని చెప్పి రక్షింపబడకుండా, రక్షింపబడ్డం అనే భ్రమలో ఉంటూ, యేసయ్యలో బ్రతకకుండా, దేవుని కోసం బ్రతకకుండా, సమయాన్ని ప్రభు కోసం ఇవ్వకుండా, సువార్త కోసం ఇవ్వకుండా, సంఘాన్ని ప్రేమించకుండా, సంఘానికి నష్టం తెస్తూ, సంఘాన్ని దూషిస్తూ బ్రతికి 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 చచ్చిపోతే అది ప్రిజర్వేషన్ అవ్వదు, కుళ్ళు పడుతుంది నీ జీవితం. శరీరం ఒక్కటే కాదు, నీ జీవితం కూడా కుళ్ళు పట్టి నరకానికి వెళ్తావు. కానీ ప్రభులోనే ఉండి, ప్రభు పనిలోనే ఉంటూ, ప్రభుకి జీవితాన్ని ఇస్తూ నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటే, ప్రభు కోసం మరణిస్తే, మరణమైనా సరే ఆయన పనిలోనే ఉంటానని నిర్ణయంతో ముందుకెళ్తూ ఒకనాడు నువ్వు మరణించినప్పుడు, యువర్ లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎటర్నిటీ. And that is why God is glorified. God is glorified because your life is preserved for eternity. Number 4, 1 John 3:2. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటామంట, మనం ఆయనను పోలి ఉంటాం, ఆయనను పోలి మహిమలో ఉంటాం, ఆయనను పోలి పాపం లేని స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనకు రాబోయేటువంటి మహిమ, మనకు కూడా ఆయన షేర్ చేసుకోబోయేటువంటి మహిమను చూసి ఆయన మహిమ పొందుతాడు. వై గాడ్ కెన్ బి గ్లోరిఫైడ్ త్రూ పీటర్స్ డెత్? బికాస్ he'll be glorified in Peter's death, because Peter is going to be glorified too. Peter is going to be like him after that death, and that is why God is going to be glorified by Peter's death. మరణములో ఉన్న ఆయన కోసం బ్రతుకుతూ మరణించిన వారి యొక్క మరణములో, ఆయనలో బ్రతుకుతూ మరణించిన వారి మరణంలో, ఆయన కోసం బ్రతుకుతూ ఆయన కోసం మరణించడానికి సిద్ధపడి మరణించిన వారు, అంటే మరణం ఎట్లాగైనా రావచ్చు, నువ్వు స్వార్థ ప్రకటించినందుకు నిన్ను చంపేయచ్చు, లేకపోతే నీకే జబ్బు వచ్చి చచ్చిపోవచ్చు, ఎలా చనిపోయినా ఇక్కడ విషయం ఏంటంటే ఆయన కోసం జీవితాన్ని సమర్పిస్తూ మరణించడం. అలా మరణించిన వారి మరణంలో ఉన్నంత ఘనత దేవునికి
ఇంకా దేంట్లో కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇంకా దేంట్లో కూడా ఉండదు. నువ్వు సాధించిన డిగ్రీల్లో ఉండదు, నువ్వు సంపాదించిన డబ్బులో ఉండదు, నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతిలో ఉండదు, ఎందులో ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎందులో కూడా ఉండదు. నువ్వు డబ్బు సంపాదించి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, నీ కుటుంబంలో నీ పిల్లలకి చదువులు చెప్పించి ఉండొచ్చు, ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు ఘనంగా చేసి చచ్చిపోతే, ఆహా నీ పిల్లల వివాహాలు ఎంత ఘనంగా చేసావు, ఆహా ఎంత గొప్పగా సమకూర్చి పెట్టావు అని చెప్పి ఏం మెప్పు కూడా రాదు అక్కడ. గుర్తుపెట్టుకో, నీ మరణం వ్యర్థంగానే ఉంటుంది. మరణపు ముళ్ళుతో కాటు వేయబడి నరకానికే వెళ్తావు. ఏ మార్పు ఉండదు. మార్పు తీసుకొచ్చేది ఏంటో తెలుసా? యేసయ్య కోసం నువ్వు గనక బ్రతికి నువ్వు మరణించి ఉన్న వాడివైతే, యేసయ్యలో బ్రతుకుతూ ఒక దినాన మరణించిన వ్యక్తివైతే, నీ మరణం ద్వారా కలిగినంత దేవునికి ఘనత ఇంక నువ్వు సాధించిన దేని ద్వారా కూడా కలగదు. God is most glorified in a believer's death. I'm not just talking about the event of death. మరణాన్ని గురించి మాత్రం నేను మాట్లాడలా. ఆ విధంగా మరణించాలని నిశ్చయించుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి, యేసయ్య కోసమే మరణించాలని, మరణిస్తే ఆయన పనిలో ఉంటూనే మరణించాలని, ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడే కన్ను మూయాలని సిద్ధపడి బ్రతుకుతున్న బ్రతుకు గురించి మాట్లాడుతున్నాను. చావుల గురించి కాదు ఈరోజు టాపిక్. గుర్తుపెట్టుకోండి, టుడేస్ టాపిక్ is not about death of a believer. Today's topic is about lifestyle of a believer. A lifestyle in which he is looking forward to die while he is still in the Lord, working for the Lord, while he is still drawing his breath for the Lord. యేసయ్య కోసమే ఊపిరి పీల్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఊపిరి ఆగిపోవడాన్ని, అటువంటి ఒక మరణాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అటువంటి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ పేతురు వెంటనే రేపొద్దునే చచ్చిపోట్లా. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా ఏళ్ళు బ్రతికాడు ఇక్కడ పేతురు. దాదాపుగా 80 ఏళ్ల వయసులో పేతురు చచ్చిపోయాడని చెప్పి బైబిల్ పండితులు, హిస్టోరియన్స్ చెప్తా ఉంటారు. బహుశా ఈ కాన్వర్జేషన్ జరిగే టయానికి పేతురు యొక్క వయస్సు, వీళ్ళందరూ ప్రభు యొక్క సమకాలీకులే. మహా అయితే ప్రభు కంటే ఇంకొంచెం, మహా అయితే 40 ఏళ్ళు అనుకుందాం, ఇంకా తక్కువే ఉంటుంది ఖచ్చితంగా. 40 ఏళ్ల వయసులో పేతురుకి ఈ మాట ఈ ప్రవచనం ప్రభు చెప్తే, ఆయన మరణించింది 80 ఏళ్ళు, అంటే ఇంకా 40 ఏళ్ళు బ్రతికాడు. కానీ ఈ జరగబోయేటువంటి ముందున్న ఈ 40 ఏళ్ళు కూడా ఏ క్షణాలైనా ప్రభు కోసం మరణించడానికి సిద్ధంగా ఉండి బ్రతికాడు. ప్రభు చెప్పినట్టు చావాలి అని టార్గెట్ పెట్టుకొని బ్రతికాడు. అర్థమవుతుందా? ప్రభు ప్రవచించాడు నా జీవితాన్ని గురించి, రివీల్ చేశాడు ఆయన చిత్తాన్ని. నేను ఎలా చచ్చిపోవాలి? ఆయన ప్రవచనం ప్రకారం చచ్చిపోవాలి. ఆయన గొర్రెలను మేపుతూ చచ్చిపోవాలి. ఆయనను వెంబడిస్తూ చనిపోవాలి. ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తూ నేను మరణించాలి. నా ప్రభు నాకు రివీల్ చేసినటువంటి ఆయన చిత్తం ఇది అని, ఆ మరణాన్ని, అలాంటి మరణాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈ 40 ఏళ్ళు బ్రతికాడు. సో నేను మాట్లాడుతున్నా ఆయన చావు గురించి కాదు, ఈ 40 ఏళ్ల జీవితాన్ని గురించి. అర్థమవుతుందా? ఆ రివీల్డ్ విల్ని మనసులో పెట్టుకొని 40 ఏళ్ళు బ్రతికాడే, ఆ 40 ఏళ్ల గురించి నేను మాట్లాడుతున్నా. అందుకే మోషే తన ప్రార్థనలో 90వ కీర్తనలో కూడా అంటున్నాడు, మా దినములను లెక్కించుట నాకు నేర్పించండి. మా దినముల పరిమాణము మాకు నేర్పించు, లెక్కించడం నేర్పించు ప్రభువా. అర్థమవుతుందా చెప్పింది? లెక్కించడం నేర్పించు.
ఎన్ని దినాలు నా కోసం నేను బ్రతికాను, ఎన్ని దినాలు నా సొంత ఆలోచనల కోసం నేను బ్రతికాను, ఎన్ని దినాలు నా సొంత చింతలో బాధల్లో కొట్టుకుంటూ బ్రతికాను, ఎన్ని దినాలు నా గర్వంలో బ్రతికాను, ఎన్ని దినాలు యేసయ్య కోసం బ్రతుకుతున్నాను, ఎన్ని దినాలు నా సొంత నీతిని సంపాదించుకున్నాను బ్రతికాను, ఎన్ని దినాలు నా సొంత మొరాలిటీని సంపాదించుకున్నాను బ్రతికాను, ఎన్ని దినాలు యేసయ్య కోసం బ్రతికాను. లెక్కించడం నేర్పించు అంటున్నాడు. బికాస్ యువర్ ఆమ్నిషియంట్, బికాస్ యువర్ ఇటర్నల్. నా జీవితం నీకు తెలుసు ప్రభా, లెక్కించడం నేర్పించు. ఆ రోజు పేతురుకి అదే ప్రభు నేర్పించి వెళ్ళాడు. పేతురు, నీ జీవితం ద్వారా, నీ మరణము ద్వారా నేను మహిమ పొందుతానంటే, ఇదిగో ఈ పనుల్లో ఉండి నువ్వు మరణించాలి అని అంటే లెక్క పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి పేతురు, ఎన్ని దినాలు ఆయన గొర్రెల్ని మేపడం కోసం బ్రతికాను, ఎన్ని దినాలు ఆయన్ని వెంబడించడం కోసం బ్రతికాను, ఎన్ని దినాలు నా సొంత ఆలోచనల కోసం బ్రతికాను. లెక్కించుకోవడం నేర్పించాడు, నేర్చుకున్నాడు పేతురు. లెక్క పెట్టుకుంటూ బ్రతికాడు. గొప్ప సేవ చేసి ప్రపంచానికి ఈ సువార్తను తీసుకెళ్ళడానికి కారణంగా మారాడు. వేలాది మందిని ప్రభువులోకి తీసుకొచ్చాడు. చూడండి, ఈరోజు మన జీవితాన్ని కూడా పరీక్షించుకుందాం. ఇలాంటి విశ్వాసం ఉందా నీకు? ఈ విధంగా ప్రభు కోసం బ్రతికేటువంటి పనిలో పడ్డావా? లెక్కించుకుంటున్నావా? ఆర్ యు కౌంటింగ్ యువర్ డేస్? ఈజ్ యువర్ డెత్ గోయింగ్ టు బి గ్లోరిఫికేషన్ టు గాడ్? ఆయనలో బ్రతుకుతుంటేనే అది సాధ్యం. యేసయ్య మరణించాడండి, పాపానికి ముళ్ళు లేదంట, ఆ మరణానికి ముళ్ళు లేదంట, అయిపోయింది. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు కాబట్టి నా పాపానికి ముళ్ళు లేదు అని డిక్లేర్ చేసుకోవడం కాదు. యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచినంత మాత్రాన ప్రపంచంలో ఉన్న అందరికీ మరణానికి ముళ్ళు లేకుండా పోదు. విశ్వాసులకే అది జరిగేది, గుర్తుపెట్టుకో. నిజమైన విశ్వాసులకే. నిజంగా ప్రభు మీద విశ్వాసం ఉంచావా? నిజంగా రక్షింపబడ్డావా? సంఘంలో చేర్చబడ్డావా? ఏ స్థానిక సంఘమైనా ఉందా నీకు? ఏ సహవాసమైనా ఉందా నీకు? నామకార్థంగా వస్తున్నావా? సభ్యత్వంలో ఉన్నావా? బాధ్యత కలిగి తగ్గించుకొని బ్రతుకుతున్నావా సంఘంతో? ఇవేవి లేకుండా మరణపు ముళ్ళు విరిగిపోయిందని ఎట్లా చెప్తావు? విశ్వాసం ఉంచిన వారికే ఇది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉంచిన వారికే. ఒకవేళ ఇంకా అంబిగ్యూటీలో, సందేహంలో ఉన్నవారు, నేను పరలోకానికి వెళ్తున్నానని సందేహం ఎవడికి ఉండదులే, అందరు నేను పరలోకానికి వెళ్తానని అనుకుంటాడు. దాని గురించి కదా నేను మాట్లాడుతుంది. యేసయ్య కోసం నేను బ్రతుకుతున్నానా లేదా? స్థానిక సంఘంలో సభ్యత్వంతో బ్రతుకుతున్నానా లేదా? బాధ్యత కలిగి తగ్గించుకొని జీవితాన్ని పంచుకుంటూ ఏక శరీరంగా బ్రతుకుతున్నానా లేదా? ఆయన కృప కోసం ప్రాకులాడుతూ బ్రతుకుతున్నానా లేదా? ఆయనకి దగ్గర అవుతున్నానా లేదా? ఈ విషయంలో సందేహం ఉన్నవారు పరీక్షించుకోండి, మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ఎందుకు ఆగిపోతా ఉన్నావు? ఎందుకు ఆ విధంగా సందేహంతోనే ఉండిపోతా ఉన్నావు? ఎందుకు నిశ్చయిత లేని పరిస్థితిలో ఉన్నావు? ఎందుకు సంఘానికి ఇంకా దూరంగా ఉంటున్నావు? పరీక్షించుకో. ఏ ఆలోచనల వల్ల, ఏ ఎజెండాల వల్ల, ఏ అంబిషన్స్ వల్ల ఈ క్షణమే తీసి వాటిని చెత్తకొప్పలు ఎందుకు పడేయలేకపోతున్నావు? ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? యేసయ్య నీ కోసం తగ్గించుకున్న విషయాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? నీకోసం ఒళ్ళంతా చీల్చబడినటువంటి ఆయనకి ప్రేమను ఎందుకు చూడలేకపోతున్నావు? కొరడాలతో కొట్టబడి మాంసపు ముద్దలు వేలాడుతూ ఉన్నప్పుడు బ్రతకడానికి అవకాశము, ఆశ లేని పరిస్థితిలో ఆయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది నీకోసం? నువ్వు పడాల్సినటువంటి ఆ నరకంలో ఆయన ఆ రోజే పడ్డాడు. ఏ పాపము లేనివాడిగా ఉంటూ ఆ తీర్పంతటిని ఆయన అనుభవించాడు. అయినా సరే నీ ఆలోచనలని, నీ గర్వాన్ని, నీ సొంత ఆలోచనలను నువ్వు పక్కన పెట్టలేకపోతున్నావా? ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం.